I believe that the earlier government didn't do what it's supposed to do. I think it's very easy to blame a system, blame officials, blame teachers. I don't think that's the case. I believe the case is lack of motivation, direction from the leader. See, end of the day, the captain of the ship has to give guidance, direction. The earlier guidance, direction of the government was only to push a button. And please explain this to me. How does the chief minister review education department in 1.5 hours? It is impossible. It is simply impossible. So they never went into depth. They never went into basics. They never understood it well. They said, all they thought was, we'll push a button, results will come. Spending went up, but learning outcomes went down. And that's an example. So we have a strong captain. Our chief minister is quite clear. He motivates us day in, day out. He drives us like there's no tomorrow. And there are clear KPIs now identified for us to deliver as far as my ministries are concerned. And we are focused on delivering that. కమర్షియల్ వెహికల్స్ ఉంటే కమర్షియల్ ఉంటే అని చెప్పాను నేను. ట్యాక్సీ కమర్షియల్ వెహికల్స్ ఉంటే అర్హులు అని చెప్పాను. దానికే కట్టుబడి ఉన్నాను. వాళ్ళు చేసిందే, నేను అదే చెప్పా. ట్యాక్సీ ఉంటే దెన్ దర్ ఎలిజిబుల్. ప్రైవేట్ వెహికల్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎస్, అంటే గతంలో వాళ్ళు పెట్టిన సిస్టమే వీఆర్ ఫాలోడ్. కొత్తగా ఏం తీసుకురాలేదు. బాస్, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 month. మొత్తం డస్ట్ సెటిల్ అయ్యేదానికి 1 month పడుతుంది నాకు. ఫస్ట్ డేలో ఎంతమంది వచ్చారనేది ఎన్రోల్మెంట్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మొదటి 1 month ప్రైవేట్ నుంచి కొంత పిల్లలు మాకు వస్తారు, మా దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు, లేదంటే ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మూమెంట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక నంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నెంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు. సో యూ హ్యావ్ టు గివ్ మీ టైమ్ టిల్ July 5th అమ్మా. సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్. యాక్షన్ తీసుకుంటాం, సింపుల్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వైకాపా పాలనలో వారు ఇప్పుడు కూడా చూస్తే మా పైన ఆరోపణలు చేసి పారిపోతారు. నిరూపించమంటే ఒకటి కంపల్సరీ. నేను 24 గంటలు టైం ఇచ్చా కదా, నిరూపించమన్నాను. ఆ 2,000 రూపాయలు నా జోబులోకి పోయిందన్నాను అని అన్నారు. నిరూపించమన్నాను, లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా, లేదంటే దెర్ విల్ బి యాక్షన్. నో సెకండ్ థాట్స్, దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్, నో డిబేట్. అవును, బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందల కనీసం జియో చదవలేదండి ఆయన. బొత్స గారు దాని ముందు ఇంకొక ఆయన పేరేంటి ముందు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా. సురేష్ గారు ఫస్ట్, దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా. వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి. ఐఎమ్ రెడీ. వీ హ్యావ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్, నథింగ్ హెస్ చేంజ్డ్. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. నథింగ్ హెస్ చేంజ్డ్. ఏం చేయలేదు. అందుకే కదా వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి. వాళ్ళు మొన్నటి వరకు ఏం జరగలేదు చేసి చూపించాం కదా. మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి అని నిన్న కూడా మీకు చెప్పా. ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం ఒకటే కాదు, ఉద్యోగాలు కల్పించండి కూడా కోరుతారు. మరి రోడ్లు బాగా చేయండి అంటారు. మాకు క్లియర్ మ్యాండేట్ అట్టిచ్చారు, ఇవన్నీ చేయండి, పెట్టుబడులు తీసుకురండి. సో మాకు 2 క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అది మేము చేస్తాం, చేసి చూపించాం. అవునండి, అవును. ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎవరు మా ఉపాధ్యాయులే క్యాంపెయిన్ చేశారు, వినూత్నంగా చేశారు. పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు, చాలా క్యూట్గా చేశారు. ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు.
దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం. బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం. అంతేగాని వేరే వాళ్ళని హెరాస్ చేసి పిల్లలు తీసుకురావాలనేది కాదు మా లక్ష్యం. నాణ్యత పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి, మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసినోడు అవుతా.